చంద్రబాబు ఉన్నారు. దాదాపు 2022 నవంబర్ తర్వాత సచివాలయం ప్రాంతానికి అయితే వచ్చారు. ఒకసారి చంద్రబాబుని కలవడానికి ముసలిం ఆయన వస్తే ఆయన్ని లోపలికి రాజేష్ అక్కడ ఒక వ్యక్తి ఒక పెద్దయిన పోలీస్ కాళ్ళు మొక్కుతున్నారు. ఎందుకు ఆయన పోలీస్ కాళ్ళు మొక్కారు? ఏం జరుగుతుంది అక్కడ? చంద్రబాబుని కలవడానికి ఎక్కడి నుంచో ఆయన పెద్ద ఆయన వచ్చారు. ప్రస్తుతం సెక్యూరిటీ ల్యాబ్స్ కారణంగా ఆయన ప్రస్తుతం పోలీసులు అయితే లోపలికి వెళ్ళడానికి కుర్చీ వేసి అక్కడ కూర్చోబెడుతున్నారు. పోలీసులు వాళ్ళని కూర్చోబెట్టి ఆయన్ని కాసేపు వెయిట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే లోపల బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఆయన వచ్చి పోలీసులే ఆయనకి ఇచ్చేసారని చెప్పవచ్చు. ఒకసారి ఆ పెద్ద ఆయనతో కూడా మాట్లాడదాం. పెద్ద ఆయన ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మనిషిని చంద్రబాబు గారిని కలవడానికి 9 నెలల్లో నేను మాట్లాడు ఆయనతోటి చెప్పేది నువ్వు అయితే మళ్ళీ హైదరాబాద్ పోయినాను మట్టు ఆడికి పోతే ఏడుకన్నారు ఏడుకొస్తే ఆడికన్నారు. చంద్రబాబు నాయుడు గారికి తిరిగి మన ఆఫీసులో కూడా 3 నెలలు అందరికి నేను అబద్ధం ఆడను. ఇదిగో చూసుకో. చంద్రబాబు అంటే ఎందుకు అంత అభిమానం? నాకు మొట్టమొదటి చంద్రబాబు కాదు, పార్టీ పెట్టిన మీద అభిమానం. ఆంధ్రాలో తెలుగుదేశం అంటే యశమించోడు కూడా ఇల్లు కట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ మీద. సైకిలే నేనేందంటే మన చంద్రబాబు గారు చెప్పేది, చంద్రబాబు గారు ఏంటంటే పనులు చేస్తానని మన అందరి కోరిక ఉంది. కలిసారండి నిలబడి చేస్తున్నానండి. అర్థమైందా? పెవలారు దించొచ్చి ఆ 2 కలిసి ఏం చెప్పాలనుకున్నారు చంద్రబాబుని కలిసి? ఏం లేదు నాకు. మంగళకి అమరావతి రాజధానం అయితే జోడి పెవలు కట్టించుకున్న 3 సంవత్సరాలు మొక్కున్నా. ఆ పెవలో అడిగి పోవాలా, అది లేనప్పుడు ఆఫీసులో ఉండాలి. అంతే నాకు ఏ అవసరం లేదు. నాకు ₹1 కోటి ఆర్తి కాజేసా. 20 మంది మనవాళ్ళు ఉన్నారు. కాలం వద్దంటున్నాను. గవర్నమెంట్ లో డబ్బులు ఇవ్వలేదు నాకు వద్దని చూసుకో పేపర్ రాసా. చంద్రబాబుని కలవాలని ప్రయత్నం ఆయన చేతులు ఏదో పట్టుకున్నారు. అవి తనకున్నటువంటి ఆధార్ కార్డులు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాను, ఆ కళ నెరవేరింది, ఒక ప్రభలను ఏర్పాటు చేస్తానని చెప్పారని కూడా ఆయన పెద్ద ఆయన చెప్తున్నారు. చంద్రబాబుని కలవడానికి 9 నెలలుగా ప్రయత్నిస్తున్నాను, హైదరాబాద్ కూడా వెళ్ళాను, కలవడానికి కుదరలేదని చెప్తున్నారు. చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది చంద్రబాబుని కలవాలని ఒకసారి చూడాలి వాళ్ళంతా కూడా సచివాలయానికి తరలి వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఆయన కలవడానికి అయితే వచ్చారు. రోహిత్, ఏదేమైనప్పటికీ సచివాలయంలో మాత్రం ఒక కోలాహల వాతావరణం ఉంది. అటు అధికారులతో పాటు ఇటు సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న సమయంలో ఆయన కలిసి విష్ చేయాలి, శుభాకాంక్షలు